యువత మేలుకో, హెచ్ఐవి గురించి తెలుసుకో. ఓ యువత పద్ధతిలో ర్యాలీ బయలుదేరి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఆ సూచనలు నివారణ ఎయిడ్స్ నివారణ ఎయిడ్స్ నివారణ. ఓ యువత మేలుకు, ఓ యువత మేలుకు, ఓ యువత మేలుకు. ఎయిడ్స్ నివారణ బాధ్యత, ఎయిడ్స్ నివారణ బాధ్యత, ఎయిడ్స్ నివారణ బాధ్యత. ఓ యువత గురించి తెలుసుకో. ఓ యువత మేలుకు, యువత మేలుకు. నివారణ బాధ్యత, బాధ్యత. నిశ్శబ్దాన్ని చేద్దాం. ఓ యువత మేలుకు, ఓ యువత మేలుకు. యాక్టివ్ చేస్తా ఉండాలా? హెచ్ఐవి నివారణ బాధ్యత. రక్తదానం చేయండి, రక్తదానం చేయండి. నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు డిసెంబర్ 1 హెచ్ఐవి ఎయిడ్స్ డే, వరల్డ్ హెచ్ఐవి ఎయిడ్స్ డే జరుపుకుంటున్నాము. దీని మీద మనం అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత డిఎంఎండ్హెచ్ ఆఫీస్ చేంబర్లో మీటింగ్ ఉంటుంది. మీటింగ్ అయిపోయినాక దీని గురించి మనం డిస్కస్ చేసుకోవటము, మనం అంతా ఎట్లా వైడ్ స్ప్రెడ్గా పబ్లిక్లో మనం ప్రచారం చేసుకోవాలి అనే దాని మీద అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాము. ఈవినింగ్ 6:30కి క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈరోజు షెడ్యూల్ ఇదంతా కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్, మన జడ్జి సార్ కూడా వచ్చారు, సార్ గారు, తర్వాత అందరూ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే సారు గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. సార్ కూడా మాకు పార్టిసిపేట్ చేసి ఇందులోకి యాడ్ అవుతారు వచ్చి. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా మొత్తం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ఆశా, ఏఎన్ఎం, తర్వాత మెడికల్ ఆఫీసరు అందరినీ కూడా, జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, డిసిహెచ్ఎస్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్లో అవేర్నెస్ తీసుకురావాలని మొత్తం కాలేజీ స్టూడెంట్స్ని వీళ్ళని కూడా తీసుకున్నాము, నర్సింగ్ స్టూడెంట్స్ని తీసుకున్నాము. మొత్తం కూడా వీళ్ళందరికీ ఈ అవేర్నెస్ వస్తుంది. వీళ్ళ ద్వారా కూడా పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావడానికి ర్యాలీ కండక్ట్ చేస్తాం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది జనరల్గా మనందరికీ తెలుసు. ఈ సోకిన వ్యక్తుల పేర్లు కానీ ఇవన్నీ మనం బయటికి వైడ్ స్ప్రెడ్గా చెప్పడానికి ఉండదు. కాకపోతే బ్లడ్ ద్వారా వస్తుంది, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది. ఒకరికి ఉంది అంటే అది మామూలుగా పక్కన కూర్చున్నా బోన్ చేసినా ఇట్లా రాదు. అది అందరికీ మనం అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము. కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు బ్లడ్ని చెక్ చేసుకోవటము, ఇంజెక్షన్స్ వేసుకునేటప్పుడు డిస్పోజబుల్ నీడిల్స్ వాడటము, తర్వాత వచ్చి ఇల్లీగల్గా ఈ వీళ్ళకి తెలిసి తెలియని వయసులో వీళ్ళు తెలియకుండా కొత్త వ్యక్తులు తెలియని వ్యక్తులతో ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అట్లా ఉంటే కూడా స్ప్రెడ్ అవుద్ది. దీని మీద అవేర్నెస్ ఇస్తున్నాము. నమస్తే అండి. ఈ రోజు మనం అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా దీనికి ఉద్దేశం ఏమంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం. ముఖ్యంగా మన ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సుమారు 40 మిలియన్ల మంది ఈ యొక్క ఎయిడ్స్ బారిన పడి
పడి ఉన్నారు. అదే మన భారతదేశంలో కూడా 2.5 మిలియన్స్ ఎయిడ్స్ బారిన పడి ఉన్నారు. బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కింద రైట్ టు లిబర్టీ అని చెప్పి ఉందండి. అంటే స్వేచ్ఛా హక్కు. ఈ స్వేచ్ఛా హక్కు కింద ప్రతి మనిషి కూడా హుందాగా బతకాలనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఎయిడ్స్ బాధితుల్ని మనము కొద్దిగా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాము. ఈ సొసైటీ డిస్క్రిమినేట్ చేస్తుంది. అలాంటి డిస్క్రిమినేషన్ అంతా చూపించకుండా వాళ్ళు కూడా మనలో భాగము, మనతో ఈక్వల్ అని చెప్పేదానికి ఈ యొక్క అవేర్నెస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మేడం గారు చెప్పినట్టుగా యూత్లో ముఖ్యంగా ఈ యొక్క ఎయిడ్స్ పైన అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు చేపట్టడము మన గవర్నమెంట్ వైద్య విజ్ఞాన పరిషత్ వారు, అదేవిధంగా మా న్యాయ సేవాధిక సంస్థ వారు కూడా న్యాయపరంగా ఈ యొక్క జబ్బును పడిన వారికి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఖచ్చితంగా ఇస్తాము. ఇంకా అనేక స్కీములు ఉన్నాయి. దాని కింద కూడా లబ్ధిదారులు ఏమన్నా ఉంటే మా యొక్క సంస్థ ముందుండి గవర్నమెంట్కి రికమెండ్ చేయడము జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ.